ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం మనందరినీ నడిపించే ఒక అద్భుత ప్రపంచంలోకి వెళుతున్నాం. మన మెదడు. అవును. నేర్చుకోవటం, గుర్తుపెట్టుకోవటం, మాట్లాడటం ఇలాంటి ఎన్నో క్లిష్టమైన పనుల వెనుక ఉన్న అసలైన సైన్సేంటి? ఆ శరీరధర్మ శాస్త్రం ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. మనం ఈరోజు చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ఉందే, అది డాక్టర్ గాంధీ బి లంక, అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడ్ లంక గారి రచనల ఆధారంగా చేస్తున్నాం. ఆయనొక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్. అద్భుతం. అంటే ఈ చర్చ ముఖ్యంగా శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. వారికి ఒక సమగ్ర అవలోకనాన్ని అందించాలనేది మా ఉద్దేశ్యం. సరే, మన మెదడు సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా భద్రపరుస్తుంది, భాష అసలు ఎలా పుడుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం. ముందుగా అసలా పుర్రె లోపల ఏం జరుగుతుందో చూడ్డానికి మన దగ్గరున్న టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అంటే బ్రెయిన్ ఇమేజింగ్. అవును, అక్కడ్నుండే మొదలు పెట్టాలి. మనకు సిటీ, పెట్, ఎంఆర్ఐ అని రకరకాల స్కాన్ల గురించి వింటుంటాం. వీటికి తేడా ఏంటి? అవి మనకు ఏం చూపిస్తాయి? మంచి ప్రశ్న. ముందుగా సిటీ స్కాన్, అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ. ఇది ఒక రకంగా మెదడు యొక్క బ్లూ ప్రింట్ లాంటిది. బ్లూ ప్రింట్ అంటే దాని నిర్మాణాన్నా? అవును. దాని అనాటమీని చాలా స్పష్టంగా 3Dలో చూపిస్తుంది. ఒకవేళ పుర్రెకు ఫ్రాక్చర్ అయినా, మెదడులో రక్తం గడ్డకట్టినా, హెమటోమా అంటారు గదా. సరిగ్గా అదే, హెమటోమా లేదా తీవ్రమైన రక్తస్రావం జరిగినా సిటీ స్కాన్ చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇది స్ట్రక్చర్ కోసం. మరి పెట్, ఎఫ్ఎంఆర్ఏ అవి యాక్టివిటీని చూపిస్తాయా? ఖచ్చితంగా. పెట్ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ మెదడు యొక్క పనితీరును, అంటే ఫంక్షన్ని చూపిస్తుంది. ఫంక్షన్ అంటే ఎలా? అంటే ఒక ప్రాంతంలో ఎంత గ్లూకోజ్ వాడుక జరుగుతోంది, రక్త ప్రవాహం ఎలా ఉంది, ఇలాంటివి కొలుస్తుంది. ఓ, మరి ఎఫ్ఎంఆర్ఏ అది ఇంకాస్త అడ్వాన్స్డ్ అని విన్నాను. అవును. ఎఫ్ఎంఆర్ఐ అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్, ఇంకాస్త డైనమిక్. మనమొక పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకు ఒక పాట వింటున్నప్పుడు అనుకుందాం. సరే. అప్పుడు మెదడులోని ఏ భాగానికి ఎక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తం వెళ్తుందో ఇది గుర్తిస్తుంది. ఓ, అంటే ఇది ఒక రకంగా మెదడు యొక్క హీట్ మ్యాప్ లాంటిదన్నమాట. మనం ఒక పని చేస్తున్నప్పుడు మెదడులోని ఏ భాగం వెలిగి చురుకుగా పని చేస్తుందో ఎఫ్ఎంఆర్ఐ మనకు చూపిస్తుంది. సరిగ్గా అదే మాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ స్కాన్ల ద్వారా మెదడులోని యాక్టివ్ ప్రాంతాలను చూడగలిగినప్పుడు ఆ ప్రాంతాలకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి? అది మనల్ని ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అంటే టీబీఐ దగ్గరకు తీసుకువస్తుంది కదా. అవును. టీబీఐ అంటే బయటి నుండి తగిలిన యాంత్రిక శక్తి వల్ల మెదడుకు నష్టం కలగడం. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, వయస్సుతో క్షీణించే వ్యాధి అంతకన్నా కాదు. కేవలం దెబ్బ తగలడం వల్ల జరిగేది అంటే కింద పడటం లేదా యాక్సిడెంట్లు వంటివా? అవును, సరిగ్గావే. కింద పడిపోవడం, వాహన ప్రమాదాలు, దాడులు ఇవే ప్రధాన కారణాలు. సాధారణంగా ఎవరిలో ఇది ఎక్కువ కనిపిస్తుంది? ముఖ్యంగా 4 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 15 నుండి 19 ఏళ్ల యువకులు మరియు 65 ఏళ్లు పైబడిన వృద్ధులల్లో ఇది చాలా ఎక్కువ. పురుషులలో కూడా దీని ప్రమాదం కాస్త ఎక్కువే. అయితే ఇక్కడ నాకొక సందేహం. దెబ్బ తగిలిన వెంటనే కనిపించే నష్టమే కాకుండా ఆ తర్వాత కూడా మెదడులో మార్పులు జరుగుతాయా? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. దెబ్బ తగిలిన వెంటనే కలిగే నష్టాన్ని ప్రైమరీ ఇంజురీ అంటాం. అంటే పుర్రె ఫ్రాక్చర్లు, కన్ఫ్యూజన్స్ వంటివి. ఓకే. కానీ ఆ తర్వాత కొన్ని గంటలు లేదా రోజులకు సెకండరీ ఇంజురీ మొదలవుతుంది. ఇక్కడే అసలు సమస్య. సెకండరీ ఇంజరీ అంటే? అంటే దెబ్బతిన్న ప్రాంతానికి రక్త ప్రవాహం తగ్గడం, దాన్ని ఇస్కీమియా అంటాం. దానివల్ల వాపు రావడం, అంటే ఎడిమా, చివరికి కణాలు చనిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓ, అంటే ఒక సైలెంట్ డ్యామేజ్ లాంటిదా? ఒక రకంగా అంతే. అందుకే టీబీఐ చికిత్సలో ఈ సెకండరీ డ్యామేజ్ను ఆపడమే మా మొదటి లక్ష్యం. మరి ఒక రోగికి టీబీఐ ఎంత తీవ్రంగా ఉందో ఎలా నిర్ణయిస్తారు? ఈవైతను అంచనా వేయటానికి గ్లాస్కో కోమా స్కేల్ జీసీఎస్ అనే పద్ధతిని వాడతాం. కళ్ళు తెరవడం, కదలికలు, మాటలు ఎలా ఉన్నాయో బట్టి దీనికి స్కోర్ ఇస్తాం. లక్షణాలు ఎలా ఉంటాయి? తేలికపాటి టీబీఐ అంటే కంకషన్లో తలనొప్పి, గందరగోళం ఉంటాయి. అదే తీవ్రమైన గాయాలలో వాంతులు, మూర్ఛలు, కోమా వరకు వెళ్ళొచ్చు. చికిత్స, కోలుకోవడం ఎలా ఉంటుంది? చికిత్సలో మొదట రోగిని స్థిరపరిచి డయూరిటిక్స్, యాంటీకన్వల్సన్స్ వంటి మందులతో సెకండరీ డ్యామేజ్ను ఆపుతాం. ఆ తర్వాత ఫిజికల్, ఆక్యుపేషనల్,
స్పీచ్ థెరపీల ద్వారా పునరావాసం ఉంటుంది. అంటే మెదడు మళ్ళీ కోలుకోగలదా? అవును, మన మెదడుకు కోలుకునే శక్తి ఉంది. దెబ్బతిన్న ప్రాంతాల పనిని నెమ్మదిగా నేర్చుకుంటాయి, కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. గాయాల నుండి మనం జ్ఞాపక శక్తి వైపు వద్దాం. ఈ రెండూ ముడిపడి ఉన్న విషయాలే. అసలు నేర్చుకోవడం, జ్ఞాపక శక్తి, ఈ రెండిటికీ తేడా ఏంటి? ఆ చాలా సింపుల్గా చెప్పాలంటే, నేర్చుకోవడం అంటే కొత్త సమాచారాన్ని సంపాదించడం. ఓకే. జ్ఞాపక శక్తి అంటే ఆ సమాచారాన్ని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించడం. అయితే ఈ నిల్వ చేసే పద్ధతిలో చాలా రకాలున్నాయి. అంటే మనం గుర్తుపెట్టుకునే విషయాల్లోనే తేడాలున్నాయా? ఉన్నాయి. ప్రధానంగా రెండు పెద్ద రకాలు. మొదటిది ఎక్స్ప్లిసిట్ లేదా డిక్లరేటివ్ మెమరీ. డిక్లరేటివ్ అంటే మనం చెప్పగలిగేవి. అవును, మనకు స్పృహతో తెలిసిన విషయాలు. భారతదేశ రాజధాని ఢిల్లీ లేదా నిన్న నేను ఏం తిన్నాను అని మనం చెప్పగలిగే జ్ఞాపకాలు. ఇందులో మళ్ళీ రెండు రకాలు. అవేంటి? వాస్తవాలకు సంబంధించిన సిమాంటిక్ మెమరీ, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన ఎపిసాడిక్ మెమరీ. ఈ రకమైన జ్ఞాపకాలకు మన మెదడులోని హిపోకాంపస్, మీడియల్ టెంపోరల్ లోబ్ చాలా కీలకం. ఓకే, ఇది స్పృహతో చేసేది. మరి రెండో రకం, అది మనకు తెలియకుండానే జరుగుతుందా? ఖచ్చితంగా. రెండవది ఇంప్లిసిట్ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీ. ఇది మన ప్రమేయం లేకుండా అపస్మారకంగా జరుగుతుంది. దీనికి హిపోకాంపస్తో పెద్దగా సంబంధం లేదు. ఉదాహరణకు సైకిల్ తొక్కడం. మీరు దాని గురించి ఆలోచించరు, కానీ మీ శరీరం దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇది ప్రొసీజరల్ మెమరీ. ఆ నిజమే. అలాగే కొన్ని విషయాలకు అలవాటు పడటం అంటే హ్యాబిచ్యువేషన్, కొన్నింటికి సున్నితంగా మారడం అంటే సెన్సిటైజేషన్, ఇవన్నీ ఇంప్లిసిట్ మెమరీ కిందకే వస్తాయి. ఇది వింటుంటే నాకు ప్రఖ్యాత హెచ్ఎం కేస్ గుర్తొస్తోంది. అతనికి ఆపరేషన్ తర్వాత కొత్త జ్ఞాపకాలు ఏర్పడలేదు కదా? సరిగ్గా పట్టుకున్నారు. హెచ్ఎం కేస్ మనకు అదే నేర్పింది. తీవ్రమైన మూర్ఛ వ్యాధికి చికిత్సగా అతని మెదడు నుండి హిప్పోకాంపస్, అమిగ్డలాలను తొలగించారు. దాని ఫలితమేంటి? ఫలితంగా అతను ఆపరేషన్ తర్వాత ఒక్క కొత్త ఎక్స్ప్లిసిట్ జ్ఞాపకాన్ని కూడా ఏర్పరచుకోలేకపోయాడు. అంటే అతనికి 5 నిమిషాల క్రితం కలిసిన డాక్టర్ ఎవరో గుర్తుండదు. దీనిని యాంటెరోగ్రేడ్ అమ్నీషియా అంటారు. అంటే గతం గుర్తుంటుంది కాని భవిష్యత్తు జ్ఞాపకాలు ఉండవు. అవును, కాని ఆశ్చర్యంగా అతని పాత జ్ఞాపకాలు, స్వల్పకాలిక జ్ఞాపక శక్తి మరియు సైకిల్ తొక్కడం వంటి ప్రొసీజరల్ మెమరీ చెక్కుచెదరలేదు. దీని అర్థమేమిటి? అంటే హిప్పోకాంపస్ ఒక సేవ్ బటన్ లాంటిదా? ఒక రకంగా అంతే. కొత్త దీర్ఘకాలిక ఎక్స్ప్లిసిట్ జ్ఞాపకాలను ఏర్పరచడానికి హిప్పోకాంపస్ ఒక గేట్వే లాంటిదని ఇది రుజువు చేసింది. కాని జ్ఞాపకాలు అక్కడ నిల్వ ఉండవు. మరి ఎక్కడ నిల్వ ఉంటాయి? అవి మెదడులోని వేరే ప్రాంతాలలో కార్టెక్స్లో భద్రపరచబడతాయి. స్వల్పకాలిక జ్ఞాపకాలు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారే ప్రక్రియను కన్సాలిడేషన్ అంటాం. ఈ ప్రక్రియకు జన్యువులు యాక్టివేట్ అవడం, కొత్త ప్రోటీన్లు తయారవడం అవసరం. ఇప్పుడు మనం ఇంకాస్త లోతుకు అంటే కణస్థాయికి వెళ్దాం. ఈ జ్ఞాపకాలన్నీ భౌతికంగా ఎలా నిల్వ చేయబడతాయి? సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటే ఏమిటది? సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటే నాడీ కణాల మధ్య ఉన్న కనెక్షన్ల అంటే సినాప్స్ల బలం, వాటి వాడకాన్ని బట్టి మారడం. జ్ఞాపక శక్తికి ఇదే మూలాధారం. అంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మన మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్లు భౌతికంగా బలపడుతున్నాయన్నమాట. అవును, సరిగ్గా అదే. దీన్నే లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ లేదా ఎల్టీపీ అంటారు. ఎల్టీపీ అది ఎలా పనిచేస్తుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఒక సినాప్స్ను అధిక ఫ్రీక్వెన్సీతో ఉత్తేజపరిచినప్పుడు ఆ కనెక్షన్ కొన్ని గంటలు, రోజులు లేదా వారాల పాటు బలంగా మారుతుంది. దీని వెనుక ఒక క్లిష్టమైన జీవరసాయన ప్రక్రియ ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ వల్ల సమాచారాన్ని అందుకునే న్యూరాన్ డీపోలరైజ్ అవుతుంది. దాని పొరమీద ఎన్ఎండిఏ అనే ఒక ప్రత్యేకమైన రిసెప్టార్ ఉంటుంది. సాధారణంగా దీనిని ఒక మెగ్నీషియం అయాన్ బ్లాక్ చేసి ఉంచుతుంది. అంటే ఆ మెగ్నీషియం ఒక తలుపు గడియంలాంటిదనమాట. ఖచ్చితంగా. డీపోలరైజేషన్ ఆ గడియాన్ని తీస్తుంది. అప్పుడు కాల్షియం అయాన్లు వరదలా కణం లోపలికి ప్రవహిస్తాయి. ఈ కాల్షియం ప్రవాహమే అసలు కీలకమా? అవును. ఈ కాల్షియం కణం లోపల CAMKI, PKC వంటి ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. ఇవి AMPA అనే మరో రకం రిసెప్టర్లను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. మరిన్ని AMPA రిసెప్టర్లను పొరమీదకు తెస్తాయి. ఓ, అంటే కనెక్షన్ యొక్క రిసెప్షన్ సామర్థ్యం పెరుగుతుందన్నమాట, ప్రోత్సహిస్తుంది. ఇదంతా కలిసి ఆ కనెక్షన్ను శాశ్వతంగా బలపరుస్తుంది. మరి మనం ఏదైనా మర్చిపోతున్నామంటే
ఆ కనెక్షన్ బలహీనపడిందనా? దీనికి ఎల్టీడీకి ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా. లాంగ్ టర్మ్ డిప్రెషన్ ఎల్టీడీ అనేది ఎల్టీపీకి వ్యతిరేకం. తక్కువ ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ వల్ల సినాప్టిక్ బలం తగ్గుతుంది. మెదడులో అనవసరమైన కనెక్షన్లను తొలగించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చోటు కల్పించడానికి ఇది కూడా చాలా ముఖ్యం. ఆసక్తికరంగా ఉంది. మరి మన జీవితకాలంలో కొత్త న్యూరాన్లు పుడతాయా? అవును. ఒకప్పుడు వయోజన మెదడులో కొత్త న్యూరాన్లు పుట్టవని అనుకునేవారు. కాని ఇప్పుడు మనకు తెలుసు, ఆల్ఫాక్టరీ బల్బ్ మరియు హిపోకాంపస్లోని డెంటేట్ గైరస్లో న్యూరోజెనెసిస్ అంటే కొత్త న్యూరాన్లు పుట్టడం జీవితాంతం జరుగుతుందని. ఈ కణస్థాయి యంత్రాంగాలు దెబ్బతింటే అల్జీమర్స్ వంటి వ్యాధులు వస్తాయా? ఈ ప్లాక్స్, టాంగిల్స్ అని వింటుంటాం. అవి జ్ఞాపకశక్తి హార్డ్వేర్ను నాశనం చేస్తాయా? మీరు సరిగ్గా కనెక్ట్ చేశారు. అల్జీమర్స్ వ్యాధి అనేది వయస్సు సంబంధిత డిమెన్షియాలో అత్యంత సాధారణమైనది. దీనిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలు నెమ్మదిగా క్షీణిస్తాయి. దానికి కారణమేంటి? కారణం 2 రకాల అసాధారణ ప్రోటీన్లు పేరుకుపోవడం. కణాల బయట బీటా అమిలాయిడ్ అనే పెప్టైడ్లతో కూడిన అమిలాయిడ్ ప్లాక్స్, కణాల లోపల టౌ అనే ప్రోటీన్తో కూడిన న్యూరోఫిబ్రిల్లరీ టాంగిల్స్. ఇవి న్యూరాన్లను చంపేస్తాయా? అవును. ఇవి న్యూరాన్ల మధ్య సమాచార ప్రసరణాన్ని అడ్డుకుని చివరికి వాటిని చంపేస్తాయి. దీనికి చికిత్స ఏంటి? వ్యాధిని నయం చెయ్యగలమా? దురదృష్టవశాత్తు ఇప్పటివరకు వ్యాధిని పూర్తిగా నయం చేసే మందుల్లేవు. కాని లక్షణాలను తగ్గించడానికి, వ్యాధి పురోగతిని కొన్ని నెలలపాటు ఆలస్యం చేయడానికి కొన్ని మందులున్నాయి. ఏసీహెచ్ ఇన్హిబిటర్లు మరియు మెమాంటైన్ వంటివి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. జ్ఞాపకశక్తి నుండి ఇప్పుడు మనం భాష వైపు వెళ్దాం. మెదడులోని ఎడమ, కుడి భాగాలు వేర్వేరు పనులు చేస్తాయని అంటారు. ఎడమ మెదడు లాజిక్కు, కుడి మెదడు క్రియేటివిటీకి అని. ఇందులో నిజమెంత? ఆ విభజన కొంత అతిశయోక్తి అయినప్పటికీ దాని వెనుక కొంత నిజముంది. దీన్ని హెమిస్ఫిరిక్ స్పెషలైజేషన్ అంటాం. సాధారణంగా ఎడమ అర్ధగోళం భాష, విశ్లేషణాత్మక ఆలోచనలు, గణితం వంటి వాటిని నియంత్రిస్తుంది. దీన్ని వర్గీకరణ అర్ధగోళం అంటాం. మరి కుడి అర్ధగోళం? కుడి అర్ధగోళం ప్రాదేశిక అవగాహన, ముఖాలను గుర్తించడం, సంగీతం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటి పనులను చూసుకుంటుంది. దీనిని ప్రాతినిధ్య అర్ధగోళం అంటారు. అంటే కుడివైపు మెదడుకు దెబ్బ తగిలితే మనిషి దారి తప్పిపోవడం లేదా ముఖాలను గుర్తుపట్టలేకపోవడం వంటివి జరుగుతాయా? అవును. కుడి అర్ధగోళంలో గాయాలు జరిగితే కొన్ని విచిత్రమైన సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఏకపక్ష నిర్లక్ష్యం. అదంటే? అంటే రోగి తన శరీరంలోని లేదా తన చుట్టూ ఉన్న ప్రదేశంలోని ఒక వైపును, సాధారణంగా ఎడమ వైపును పూర్తిగా విస్మరిస్తాడు. ప్లేట్లో కుడివైపున్న ఆహారాన్ని మాత్రమే తిని ఎడమవైపున్నదాన్ని వదిలేయడం. భలే విచిత్రంగా ఉంది. మరి భాష విషయానికొస్తే వర్నికే, బ్రోకా ప్రాంతాల పాత్ర ఏంటి? ఇది మెదడులోని ఒక అద్భుతమైన నెట్వర్క్. భాషలో 2 ప్రధాన కేంద్రాలున్నాయి. మొదటిది వర్నికే ప్రాంతం. ఇది టెంపోరల్ లోబ్లో ఉంటుంది. అదేం చేస్తుంది? ఇది భాష యొక్క డిక్షనరీ లాంటిది. మనం విన్నా లేదా చదివిన పదాల అర్థాన్ని గ్రహించేది ఇక్కడే. ఓకే. మరి బ్రోకా ప్రాంతం? బ్రోకా ప్రాంతం ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది. ఇది భాష యొక్క గ్రామర్ మరియు ప్రొడక్షన్ ఇంజిన్. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ భావనలను మాటలుగా మార్చే మోటార్ ప్రణాళికను ఇది తయారుచేస్తుంది. అంటే వర్నికే అర్థం చేసుకుంటుంది, బ్రోకా మాట్లాడిస్తుంది. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా? ఎక్కడ జరిగిందనే దాన్ని బట్టి అఫేసియాలు వివిధ రకాలుగా ఉంటాయి. బ్రోకా ప్రాంతం దెబ్బతింటే బ్రోకా అఫేసియా వస్తుంది. వీరికి ఏం చెప్పాలో తెలుసు, కానీ మాటలు రావు. కానీ అర్థం చేసుకోగలరు కదా? అవును, బాగానే అర్థం చేసుకుంటారు. దీనికి పూర్తి విరుద్ధం వర్నికే అఫేసియా. వీరి మాటలు చాలా ధారాళంగా ఉంటాయి, కానీ అందులో అర్థం ఉండదు. పదాలన్నీ గందరగోళంగా ఉంటాయి. వారికి ఇతరులు చెప్పేది కూడా అస్సలు అర్థం కాదు. ఓహ్, చాలా కష్టమైన పరిస్థితి. అవును. ఇక మెదడులో భాషకు సంబంధించిన పెద్ద ప్రాంతం దెబ్బతింటే గ్లోబల్ అఫేసియా వస్తుంది. ఇందులో మాట్లాడటం, అర్థం చేసుకోవడం రెండూ తీవ్రంగా దెబ్బతింటాయి. భాష కాకుండా ముఖాలను గుర్తించడం, లెక్కలు చేయడం వంటి పనులు కూడా మెదడులో ఇలాగే నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితమై ఉంటాయా? ఖచ్చితంగా. ముఖాలను గుర్తించడమనేది ప్రధానంగా కుడి ఇన్ఫీరియర్ టెంపోరల్ లోబ్లో జరిగే పని. ఈ ప్రాంతంలో గాయమైతే ప్రోసోపాగ్నోసియా వస్తుంది. అంటే వాళ్ళు ముఖాలను గుర్తుపట్టలేరా? అవును. తమ కుటుంబ సభ్యుల,
స్నేహితుల ముఖాలను కూడా గుర్తుపట్టలేరు. అలాగే గణితం కోసం ఎడమ ఫ్రంటల్ ప్రాంతం, నావిగేషన్ కోసం కుడి హిపోకాంపస్ ముఖ్యమైనవి. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం ఏమిటంటే, మనం బ్రెయిన్ స్కాన్లతో మొదలుపెట్టి జ్ఞాపకాలు ఏర్పడే కణస్థాయి యంత్రాంగాల వరకు, భాషను నడిపించే సంక్లిష్ట నెట్వర్క్ల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అవును, ఈ వ్యవస్థలన్నీ ఎంతగా అనుసంధానించబడి ఉన్నాయో, ఎంత ప్రత్యేకమైనవో స్పష్టంగా తెలుస్తుంది. ముగింపుగా శ్రోతల కోసం ఏదైనా ఒక ఆలోచన వదిలివెళ్తారా? తప్పకుండా. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. మెదడులోని వెంట్రోమీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కు నష్టం వాటిల్లినప్పుడు రోగులు జరగని సంఘటనలను జరిగినట్లుగా చాలా నమ్మకంగా వివరిస్తారని మనం తెలుసుకున్నాం. దీనిని కాన్ఫాబులేషన్ అంటారు. జ్ఞాపకశక్తి అనేది ఒక ఖచ్చితమైన వీడియో రికార్డింగ్ కాదని, అది ప్రతిసారీ మనం గుర్తు చేసుకున్నప్పుడు జరిగే ఒక పునర్నిర్మాణ ప్రక్రియ అని ఇది సూచిస్తుంది. అంటే ఒకవేళ మెదడు గాయం తప్పుడు జ్ఞాపకాలను సృష్టించగలిగితే, ఆరోగ్యవంతమైన మెదడులో మన రోజువారీ జ్ఞాపకాల విశ్వసనీయత గురించి ఇదేం చెబుతుంది? మనం జ్ఞాపకం చేసుకున్న వాటిలో ఎంత భాగం వాస్తవ సంఘటన మరియు ఎంత భాగం మన ప్రస్తుత మానసిక స్థితి, నమ్మకాలచే ప్రభావితమైన పునర్నిర్మాణం?